ఇక వాళ్ళు గ్రహించారు వీన్ని మనం తట్టుకోలేము, వీన్ని ఏ విధంగానన్నా తొక్కాలే ఒత్తాలనే కుట్రలకు తెరలేపి ఒక అక్రమ కేసులో నన్ను ఇరికిచ్చి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నన్ను అనగదొక్కాలనే విశ్వ ప్రయత్నం చేశారు. దానికి తోడు మా కుటుంబ సభ్యులు కూడా ఒకటి రెండు చీడ పురుగులు కూడా వాళ్ళకి తోడై ఈ బస్తీ వాసులు నా కండగా నిలబడి అన్నా మనం పోరాడాలి నాకు ధైర్యం ఇస్తూ నా కండగా నిలబడ్డారు. ఎప్పుడైతే నా మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు దాన్ని ఎదుర్కొని 30 రోజులు రిమాండ్కు పంపినా అవన్నిటికి ఎక్కడ కూడా కుంగిపోకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండి, భయం అనేది నా రక్తంలో లేదు, నా జీవితంలో లేదు, ధైర్యంగా నిలబడి పోరాడి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు రాజకీయంగా కొంచెం వెనకాడుగు ఉన్నప్పటికి కూడా దాంట్లోకించి ఒక కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి, కోర్టులో కేసులను గెలిచి మళ్ళా మీ ముందుకు వస్తున్నా. ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఢీ కొడతాం. మామూలను తొక్కి పెట్టినంత మాత్రాన ఏం కాదు, పైన దేవుడు, అందుకే నీ కొడుకు ఓడిపోయింది.